మీరు ఎందుకు కమ్యూనిజం పట్ల మీరు అడుగులు వేశారు? యువజన సంఘంగా మాత్రమే ఉండేది. ఈ ఎవరైతే ఈ కామ్రేడ్ పాషా నరహరి వాళ్ళు ఉద్యమాలు చేసిన పీరియడ్లో కూడా మీరు పార్టీ వ్యవహారాల్లో ఉన్నారని చెప్పి తెలుసు. నరహరి ఎన్నికలలో కీలక పాత్ర పోషించాను. ఆశను అదే రోజు చంపడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు సుందరనగర్ బస్తీ ఏదైతే ఉందో ఆ సుందరనగర్ బస్తీలో ఉన్నటువంటి యువకులు పాషా నరహరి గారుల మర్డర్ తర్వాత ఈ ప్రత్యక్ష రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఆ టైంలో, పరోక్ష రాజకీయాలు? ఈ రాత్రిపూట పథకం ప్రకారం అంటే తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధుల వల్ల మంచాల మండలానికి ఒరిగింది. చెప్పువాను ఇది చేసినామని చెప్పాను. చూద్దాం, దమ్ముంటే చెప్పాను. భూ పోరాటాలే ఎందుకు కమ్యూనిజం పార్టీలో? కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇక ఈ దేశంలో కమ్యూనిజానికి చోట్లేదు, కమ్యూనిస్టులు లేరు అని చెప్పడం అనేది. ఈరోజు మావోయిస్టులని సంబంధించి డెడ్ లైన్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం. కిషన్ రెడ్డి గారు చేసిన పాలన పైన మీరు ఆ పాలన ఏ విధంగా చూస్తారు? అభివృద్ధి జరిగిందా ఇబ్రహీంపట్నంలో? అయితే కిషన్ రెడ్డి కాలంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు ఉన్నటువంటి మల్రెడ్డి కాలంలో అభివృద్ధి. అయితే వీటన్నిటిని ఎండగట్టే విధంగా నెక్స్ట్ ప్రణాళికతో మీరు రాబోతున్నారని అనుకోవచ్చా? మేము తప్పనిసరి రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, ఇద్దరు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి అయినా, ఇక్కడ రంగారెడ్డి అయినా, ఈ నియోజకవర్గానికి వాళ్ళ అభివృద్ధి అనేటువంటి చాలా శూన్యము. బొబ్బలు పెడుతున్నాడు ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి. మరి నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎందుకు కల్పించట్లేదు? కమ్యూనిజం అంతమవబోతుందని కొంతమంది అంటున్నారు. సో వాటిని ఖండిస్తూ కమ్యూనిజం అంతిమ లక్ష్యం ఏంటి, మీరు ఏం చేయబోతారు? ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోతుందని చెప్పి భూమిలో ప్రతి చోట దోపిడి ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తాం. వెల్కమ్ టు ద S7 మీడియా. ఈరోజు మనము ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నామంటే నిరంతరం ప్రజా పోరాటాలలో బిజీగా ఉండే ఒక వ్యక్తి, ప్రజల పేద మనిషిగా పేరొందిన కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ పగడాల యాదన్న గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారిని అడిగి వారి వ్యక్తిగత జీవనం, రాజకీయ ప్రస్థానం, ప్రజెంట్ జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆ విధమైన క్వశ్చన్లు అడిగి మనము ఈరోజు తెలుసుకుందాం. నమస్తే యాదన్న గారు. నమస్తే. అనుక్షణం ప్రజా పోరాటాలలో మాత్రమే బిజీ ఉంటారని తెలుసు యాదన్న గారు, కానీ వారి వ్యక్తిగత జీవితం, వారి బాల్యం, వారి విద్యాభ్యాసం అనేది కూడా చాలా మందికి తెలియదు. ఈ విషయాలను తెలుసుకోవాలని చెప్పి చాలా మంది మన వ్యూవర్స్ కూడా మనల్ని అడిగారు ఈ క్వశ్చన్ అడగమని చెప్పి ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు మనము యాదన్న గారి బాల్య జీవితము, అసలు ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పరిస్థితులు ఎటువంటివి, మీ ఆదర్శం ఎవరు, మీ కుటుంబ నేపథ్యాన్ని కూడా కొద్దిగా మాతో పంచుకుంటారా సార్? బాల్యం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఆ రోజులలో మేము చదువుకోవడం అని చెప్పానంటే మా తాత పగడల పక్కీర అనేటువంటి అతను దాదాపు 150 ఎకరాలకు భూస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు. మా తండ్రులు ఐదుగురు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి పరిస్థితి. గ్రామంలో అందరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాక, బాబాయ్, నాయన, పెద్దనాయన అనేటువంటి పిలుచుకునేటువంటి వ్యవస్థ అది. అందరూ ఊరంతా కూడా ఏంటంటే ఒకే కుటుంబంలాగా బతికేటువంటి రోజులు అవి. మేము చదువుకుంటున్నటువంటి ఆ కాలంలో మా నాయన సంబంధించినటువంటిది మేము దాదాపు 3 అన్నదమ్ములము, మా 4 అక్క చెల్లెళ్ళు, మేము 7 మేము అందరం కూడా ఉమ్మడి ఫ్యామిలీగా ఉన్నటువంటి పరిస్థితిలో నేను చదువుకునేటువంటి సందర్భంగా ఏంటంటే గ్రామంలో పాఠశాల అనేటువంటిది మొట్టమొదటిసారిగా నిర్మించబడ్డది. అది 3వ తరగతి వరకే ఉండేది. మేము ఇక్కడి నుంచి పలకలేనటువంటి పరిస్థితి. అంటే చెక్క పలక తీసుకొని చున్నం రాయి పెట్టి రాసుకున్నటువంటి రోజులు అవి. బలపం లేదు, పలక లేదు. స్లేట్ పలక అంటే ఒక బాగా ఉన్నతమైనటువంటి వాళ్ళు అయితేనే స్లేట్ పలక కొనుక్కొని రాసుకునేటువంటి పరిస్థితి. కానీ చాలామంది ఏంటంటే వడ్రంగి దగ్గర చేయించుకున్నటువంటి చెక్క మీదనే చున్నం రాయి తీసుకొని రాసుకున్నటువంటి
సమయం అది అనేటువంటిది మీరు చెప్పదలుచుకుంది. యాదన్న గారు, మీ బాల్యం అనేది మొత్తం చెన్నారెడ్డిగూడెంలోనే జరిగిందా? మీరు హై స్కూల్ విద్య అనేది ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను చెన్నారెడ్డిగూడెంలో పుట్టాను. చెన్నారెడ్డిగూడెంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యాను. చెన్నారెడ్డిగూడెంలో 1వ తరగతి నుంచి 3rd క్లాస్ వరకు నేను చెన్నారెడ్డిగూడెం గ్రామంలోనే చదువుకున్నా. అక్కడి నుంచి చదువుకోవడం నుంచి ఏదైతే ఉందో ఆర్ట్ల గ్రామానికి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆర్ట్లకి రోజువారీగా నడుచుకుంటూ పోయి అసలు ఆ పాఠశాలని చదువుకొని రావడం అనేటువంటి జరిగేది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. వర్షం వచ్చినప్పుడు పుస్తకాలు నానిపోయేటువంటిది. వరదలు వచ్చినప్పుడు అసలు ఆ చెరువులు అలుగెలుగుతున్నటువంటి సందర్భంగా పెద్ద బంధం కానీ చిన్న బంధం అనేటువంటి ఒక చెరువులు ఉండేది. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు పుస్తకాలు నాని, మేము వేసుకున్నటువంటి బట్టలు నాని చాలా అస్తవ్యస్తంగా ఉండేది. వచ్చేటప్పుడు ఎక్కడ వర్షం వచ్చినా చాలా బాధగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. చాలా ఇబ్బందితోటి మేము పోవడం రావడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. యాదన్న గారు, మీ హై స్కూల్ విద్యాభ్యాసంలో మీ విద్య అంటే మీరు ఎట్లా ఫస్ట్ వచ్చేవాళ్ళ, అంటే మీ చదువు ఎట్లా ఉండేది, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది కదా, అవును. దానిపైన మీరేమంటారు? నేను 1వ తరగతి నుంచి 3rd క్లాస్ వరకు ఊర్లో ఫస్ట్ ఉండేది. నన్ను మానిటర్కి కూడా అప్పటికి మానిటర్గా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఓకే. అయితే టీచర్కి సంబంధించినటువంటిది అంజయ్ సార్ అని చెప్పేసి ఇక్కడ టీచర్గా ఉండేది. ఆయన కుటుంబ సభ్యుడిగా నన్ను అభిమానించేటువంటి వ్యక్తి, నేను కూడా వాళ్ళలో కలిసిపోయేటువంటి వ్యక్తిగా ఉండేది. ఓకే. చాలా విషయాలు నాతో పంచుకునేటువంటిది ఉండేది చిన్నప్పుడే. ఆ తర్వాత ఏంటంటే 10th క్లాస్ 4th నుంచి 10th క్లాస్ చదువుకునేటప్పుడు జగన్మోహన్ చారి అని చెప్పేసి సార్ ఉండే. ఓకే. చాలా చిన్నగా ఉండేది, చాలా వైట్గా ఉండేది. చాలా విషయాలు అసలు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ బాగా చెప్పేటువంటి వ్యక్తిగా ఉండే. ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయినటువంటి పరిస్థితి. ఓకే. అసలు జగన్మోహన్ చారి సార్ అంటే మొత్తం టోటల్గా ఆర్ట్లకే ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. సార్ చాలా 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 విలువైనటువంటి వాడు. ఇంగ్లీషు కూడా చాలా ధారాళంగా మాట్లాడేటువంటి వ్యక్తి. చాలా అంటే ఆ ఊరిలో కూడా మేము ఉన్నంత కాలంలో జగన్మోహనాచారి అని చెప్పినంటే చాలా అందరూ అభిమానించేటువంటి టీచర్గా ఉండేది. ఓకే సార్. అయితే యాదన్న గారు, మీ బాల్యంలో మీరు చేసిన అల్లరి కొన్ని సందర్భాలు ఏమైనా మాతో పంచుకుంటారా? నేను చిన్నప్పుడు చాలా పిల్లలతోటి బాగా మమేకమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్రెండ్షిప్ ఎక్కువ నాకు. ఓకే. ఎప్పుడు చూసినా నన్ను పిల్లల కోడి అనేటువంటి మాట మాట్లాడేది. అవునా? అంటే ఆ రకంగా ఉండేది. పిల్లలకి కూడా ఇంట్లో సంబంధించినటువంటి ఏ ఉన్నా తినేటువంటి పదార్థాలు ఏ ఉన్నా వాళ్ళతో పంచుకునేటువంటి పరిస్థితి ఉండేది. మా ఇంట్లో కొవ్వ చేసేది, కొవ్వ అంతా పిల్లలకు పంచేటువంటి పరిస్థితి ఉండేది. ఇంట్లో ఏది తీసుకొచ్చినా మా కుటుంబంలో ఏది తీసుకొచ్చినా అందరిని తీసుకొచ్చి జేబులో పోసుకొని తీసుకుపోయి అందరికి చక్కెర పంచేది. ఇంట్లో ఉన్నటువంటి పప్పు తీసుకుపోయి పంచేది, కొవ్వ ఉంటే కొవ్వ తీసుకుపోయి పంచేది, అంటే పండ్లు ఉంటే పండ్లు తీసుకుపోయి పంచేటువంటి పరిస్థితి ఉండేది. అది ఆ రకంగా ఏంటంటే మమేకం బాగా ఇతరులతోటి నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. మీరు చిన్న కొడుకు అని మేము విన్నాం మీ ఇంట్లో. అవును. మీ పట్ల మీ తల్లిదండ్రులు ఎట్లా ఉండేవారు, మాతో పంచుకుంటారా? మా అమ్మ చాలా అభిమానంగా పెంచింది నన్ను. కాకపోతే ఎంత అభిమానంగా అంటే నేను ఆమె అసలు లేని జీవితం దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు చాలా గ్యాప్ అంటే బాధంగా ఉండే. ఓకే. నాయనతోటి అంత అటాచ్మెంట్ తక్కువ ఉండేది, కానీ వాళ్ళిద్దరు కూడా నన్ను ఆదరాభిమానంతో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అన్నలు మాత్రం అన్నలతోటి భయపడేది, చదువుకోవాలని చెప్పనేసి, లేకపోతే ఏదైనా పనికి సరిగ్గా చెప్తే తినకపోతే మా అన్నలతోటి బెదిరించేటువంటి పరిస్థితి ఉండేది మా అమ్మ. ఓకే. కానీ అప్పటి నుంచే మీరు పోరాటం చేసేవాళ్ళ? ఇక అప్పటి నుంచే బాగా పెద్ద ఎత్తున ఇది చేసేటువంటి పరిస్థితి ఉండేది. నేను చూస్తుండగా నాకు తెలివి వచ్చినప్పుడు కూడా అమ్మని నాకు పాలు ఇవ్వాలని చెప్పి అమ్మతోటి నిలబడి పాలు తాగేది. అంత ఉన్నప్పుడు దాకా కూడా నేను పాలు తాగిన. మీ బాల్యంలో మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులు అనేది ఏ విధంగా ఉండేవి? మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. నాకు ఏది కావాలన్నా అప్పుడు ఇప్పించేటువంటి పరిస్థితిగానే ఉండేది. ఓకే. అందరూ ఊరు నుంచి టిఫిన్ తీసుకొని స్కూల్కి పోతే నేను టిఫిన్ తీసుకోకుండా పోయి నా ఇష్టం వచ్చింది అసలు షాపులలో కొనుక్కొని తినేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. ఇది కావాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పించేటువంటి పరిస్థితి తప్ప ఓవరాల్గా మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉండింది మీ బాల్యంలో. పై చదువుల కోసం సిటీ వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా? అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ విద్యాభ్యాసంలో? నేను ఆ రోజులలో ఇబ్రహీంపట్నంకి వెళ్ళి
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి పరిస్థితి. నేను బైపీసీ తీసుకున్నాను. ఓకే. అయితే ఇక్కడి నుంచి అక్కడ పోవాలని చెప్పనంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా. అదే సైకిల్కి సంబంధించినటువంటిది ఏంటో ఉందో అప్పు తీసుకొని సైకిల్ తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఓకే. అయితే ఆ సైకిల్ మీద పోయి రావడం అని చెప్పానంటే ప్రాక్టికల్స్ సాయంత్రం 6-7 గంటల దాకా ప్రాక్టికల్ నడిచేది. 6-7 గంటల నుంచి మళ్ళీ తిరిగి ఆ సైకిల్ తొక్కుంటూ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. నాతో చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది హాస్టల్లో పోయి హైదరాబాద్లో ఆ రకంగా రూమ్లో చదువుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా సిఈసి, హెచ్ఈసి ఇలాంటి గ్రూపులు తీసుకున్నారు. నేను మాత్రం బైపీసీ తీసుకున్నాను. అయితే ఏ రకంగా చదువులు అని చెప్పినప్పుడు అప్పటికి మా కుటుంబం అంతా కూడా ఏంటంటే మా అన్నలు ఏర్పడ్డటువంటి పరిస్థితి. ఏర్పడ్డ తర్వాత నా కుటుంబం భారం నా మీద పడ్డది. దానివల్ల ఏందని చెప్పంటే ఇంటి దగ్గర వ్యవసాయం పని చేసుకుంటూ ఇతర సంబంధించినట్టు సహకారం చేసుకుంటూ మా నాయనకి సహకారం చేసుకుంటూ నేను ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఆ పూర్తి చేసినటువంటి సందర్భంగా నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు ఇంటర్మీడియట్లో. నేను మాత్రం పాస్ అయినా. నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. ఎందుకు అని చెప్పానంటే వాళ్ళు అక్కడ పోయి హాస్టల్లో ఉండి చదువు కోసమే పోయి చదువుకుంటున్న సందర్భంలో నేను వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడి నుంచి సైకిల్ మీద పోయి మళ్ళీ రావడం, అది ప్రధానంగా బైపీసీ తీసుకునే ఆ ప్రాక్టికల్స్ని అవన్నీ కూడా చదువుకోవడం అనేటువంటి పాస్ కావడం నేను చాలా గర్వంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. అదే రకంగా అక్కడి నుంచి మరి డిగ్రీ చదవాలని చెప్పినప్పుడు నేను ఎంబీబీఎస్ చేయాలనేటువంటి నాకు చాలా కోరిక ఉండే. ఎంబీబీఎస్ చేయలేకపోయా. ఎందుకు అని చెప్పంటే మా అన్నలు ఏర్పడ్డారు అప్పటికి. కానీ నేను కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి, నేనే ఆ రకంగా చదువుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అప్పుడు ఏం చేశానంటే హెచ్ఈసి తీసుకొని రాత్రి పూట డిగ్రీ కాలేజ్ వివి కాలేజ్ తీసుకొని రాత్రిపూట చదువుకొని ఉదయం పూట ఇతర సంబంధించిన పనులు చేసుకుంటూ ఆ రకంగా డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను. ఆ రకంగా ఏంటంటే మా చదువు పూర్తి స్థాయిలో చదవలేకపోయాను. చాలా ఇబ్బందులు వచ్చినాయి, ఆటంకాలు ఏర్పడ్డాయి. కుటుంబ నేపథ్యం కూడా ఆ రకంగా అన్నలు ఏర్పడ్డ తర్వాత నేను చదవలేనటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలని కోరుకున్నా. కానీ ఆ చదువు అనేటువంటిది అయితే మా పాప ఇప్పుడు పుట్టినటువంటిది, మా పాప కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ సంబంధించినటువంటిది తీసుకుంది, చదువుతుంది. నా కోరిక ఆమె నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. తప్పకుండా. అయితే మనం ఒక డాక్టర్గా చూడాల్సిన పగడాల యాదయ్య గారిని ఈరోజు మేము ఒక పొలిటీషియన్గా చూస్తున్నాము. అంటే దానికి మీ ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అట్లా మీరు చేయలేకపోయారు అనేసి మీరు చెప్తున్నారు. సో మీ కూతురు ద్వారా, మీ కూతురు ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాను, మీ కోరిక అనేది మీ కూతురు నెరవేర్చాలని చెప్పి మీరు కాంక్షిస్తున్నారు. తప్పకుండా జరుగుతుంది. మీరు రాత్రి బళ్ళల్లో కూడా మీరు టీచింగ్ చెప్పిర్రు అని చెప్పి మాకు ఒక సమాచారం ఉంది. దానిపైన మీరు ఏమని చెప్పుకుంటారా మాతో? ఆనాడు వయోజనులకి విద్య చెప్పాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ తోటి రైతు సేవ కేంద్రం పేరుతోటి ఆనాడు గ్రామాలలో వయోజనులకి విద్య చెప్పాలని చెప్పినప్పుడు నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి నేను సెలెక్షన్ అయ్యాను. ఆ సెలెక్షన్ అయినటువంటి సందర్భం ఏందని చెప్పానంటే నేను 7వ తరగతి చదువుకుంటూ రాత్రిపూట స్కూల్స్ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు 25 రూపాయలు మాకు రెమ్యునరేషన్ కూడా ఇచ్చేది. అంటే మీ మొదటి వేతనం వేతనం. అయితే అందరూ కూడా ఏందని చెప్పంటే చదువులు మానేసినటువంటి వాళ్ళు, వయసు పెరిగినటువంటి వాళ్ళు, మాతో పాటు కొండిగా రాములు లాంటి వాళ్ళు, రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, యాదయ్య, సిహెచ్ జంగయ్య ఇలాంటి వాళ్ళు చాలామంది సూపర్వైజర్లుగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్ చెప్పడానికి వచ్చినటువంటి చాలామంది ఉండేది. దాదాపు ఇబ్రహీంపట్నం తాలూకాలో 125 మంది వరకు చెప్పేవాళ్ళు. దాంట్లో నేను కూడా సెలెక్షన్ అయ్యాను. ఆ రకంగా చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం అనిపించేది. సాయంత్రం రాత్రిపూట వయోజనులందరినీ పిలిపించి వాళ్ళకి అక్షరాస్యత నేర్పించాలని చెప్పంటే మాకెందుకు ఈ చదువు, ఈ వయసులో మాకెందుకు చదువు చెప్తున్నావు, నువ్వు ఇంత చిన్నపిల్లాడు మాకెందుకు చెప్తావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కూర్చుండబెట్టి ఇతర సమస్యల మీద అసలు బస్సు ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోతున్నప్పుడు బస్సులో ఏ ఊరికి మీ బస్సు పేరు తెలియనటువంటి వాళ్ళు, ఊరి పేరు తెలియనటువంటి వాళ్ళు బస్సు వచ్చి నిలబడితే బోర్డు చూస్తే మన ఊరికి పోతుంది అనేటువంటి గమనించలేనటువంటి వాళ్ళు సంతకం పెట్టమని చెప్పంటే తంబు పెట్టడమే కాకుండా మీరు సంతకాలు పెట్టేటువంటిది నేర్చుకుంటే చాలా ఉపయోగము. కనీసం మనం ఎవరికో నేర్పించేది కాదు, మన చైతన్యం కోసం, మన అవసరాల కోసం ఉపయోగపడేది చదువు అని చెప్పేసి వాళ్ళకి నేర్పించి వాళ్ళ వ్యవసాయ సంబంధం ఎట్లా ఉన్నది, ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చిన్నప్పుడే వాళ్ళకి బోధించేటువంటి పరిస్థితి ఉంటే చాలా ఇన్స్పైర్ అయ్యేది. చాలా గంభీరంగా ఎక్కడ లేని విధంగా నా దగ్గరికి కనీసం 40 మంది రావాలంటే 70 మంది వచ్చేది.
ఓకే. అట్లా ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉండే చిన్న ఉన్నప్పుడు. అంటే లీడర్ లక్షణాలు అనేది మీకు ఆ చిన్ననాటి నుంచే మీకు ఉండే మీతో ఉండండి. చాలా. అప్పుడు ఒక విద్యుత్ కూడా ఇండ్లలో లేకపోయేది. కందులు పెట్టి వాళ్ళకు కందుల దగ్గర చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. చీకటి దీపాల్లో ఆ రకంగా స్కూల్స్ చెప్పాను నేను. యాదన్న గారు, మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎట్లా స్టార్ట్ అయింది? అసలు మీరు కమ్యూనిజం వైపు అడుగులు వేయడానికి ఆనాటున పరిస్థితులు ఏంది? మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ వైపు రావడం జరిగింది? దాని గురించి పంచుకుంటారా మాతోటి? ఓకే. మేము పలానా నాయకుని వల్ల ఇన్స్పైర్గా తీసుకొని పనిచేయాలనేటువంటి అప్పటికి లేదు మాకు. ఓకే. గ్రామంలో యువజన సంఘం సంబంధించినటువంటి యువకులందరినీ కూడా ఆటల పోటీలు, పాటలు, వ్యాసరచనలు, ఎక్సర్సైజు, ఇంగ్లీషు భాష నేర్చుకోవాలనేటువంటి తపన, గ్రామంలో అందరికంటే మంచి పేరు తీసుకురావాలనేటువంటిది, మన నాటకాలు వేయాలని చెప్పేసి ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృషి చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. అప్పుడు ఈ రాజకీయాలు మాకు అసలు రాజకీయాల వైపు ఆలోచన లేకపోయేది. కాకపోతే ఊర్లో అందరినీ సంబంధించినటువంటి ఒక్కతాటికి తీసుకురావాలి, ఒక పండుగ వాతావరణం ఉండాలి, ఓ మంచి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక తపన తప్ప వేరే లేకుండా ఉండేది. ఆ సందర్భంగా ఏంటంటే గ్రామంలో 2-3 అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ప్రధానమైనటువంటి మూఢనమ్మకాలకు సంబంధించినటువంటిది, ఒక మా ఊర్లో మల్లారి అని చెప్పనేసి ఒక మా సంబంధించిన బంధువే, వాళ్ళు ఏందని చెప్పానంటే దేవుడికి మేము వదిలిపెడుతున్నాం ఈ సంబంధించిన ఏమని, దేవుడికి పెళ్లి చేస్తాము అని చెప్పేసి ఆమెని ఆ దేవుడికి అప్పచెప్పేశారు. జోగిని వ్యవస్థని ప్రోత్సహించే పరిస్థితి చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఆమె వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మా దగ్గరికి వచ్చింది. మేము యువజన సంఘంగా ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే ఆ యువజన సంఘంగా మేము మొత్తం యూత్ అంతా ఆర్గనైజ్ చేసేసి ఆమెను పెళ్లి చేయించేటువంటి కార్యక్రమం చేశాము. నేను చిన్నప్పుడు మొదటగా ప్రేరణ పొందడం అంశం ఏంటంటే, పాలేరు నాటికలో ఒక పేదవాని ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ చదువుకొని పెద్ద చదువుకుంటే కలెక్టర్ ఉద్యోగం వస్తే ఆ కలెక్టర్ కూడా కావచ్చు అనేటువంటిది ఒక ప్రేరణ. దాంట్లో భాగంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూస్వామ్యం చదువుకోవడానికి అవకాశం కల్పించకుండా నా దగ్గరనే పనిచేయాలి, నా దగ్గరనే ఉండాలి, నా పనులే చేయాలి, నా దగ్గర తప్ప ఇంకెక్కడ బయటికి పోవడానికి వీల్లేదనే పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఏంటంటే బోండెడ్ లేబర్గా వాళ్ళని ఆ రకంగా కుదబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ నాటికలో. ఆ సందర్భంగా ఏంటంటే ప్రజలందరూ కూడా కూలి పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి కూలి పెంచుకుంటారు, జీతం పెంచుకుంటారు. దాంతోపాటు ఈయన కలెక్టర్ అయ్యి ఇంటికి వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆ భూస్వామి కూడా తిరిగి అరే నా సంబంధించినటువంటిది నా జీతగాని కొడుకు కలెక్టర్ అయ్యి వచ్చిందని చెప్పి ఆయన కూడా ప్రేరణ పొందేటువంటి పరిస్థితి చివరిలో. కాబట్టి చదువు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది అనేది ఒకటి కనిపించింది. రెండోది అని చెప్పంటే తిరుగుబాటు వల్ల ప్రజల యొక్క కూలీ రేటు పెంచుకోవచ్చు, జీతం పెంచుకోవచ్చు అనేటువంటిది ఒక ప్రేరణ. అది నేను 4th క్లాస్ ఉన్నప్పుడే నాకు ఆ బీజం పడ్డది. రెండో అంశం ఏందని చెప్పినప్పుడు, నేను 7th క్లాస్ ఉన్నప్పుడు వయోజన విద్య చదువుకుంటున్న కాలంలో రైతు సేవా కేంద్రం పేరుతోటి వయోజన విద్య చెప్పాలన్నప్పుడు నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కూడా పోయి అక్కడ సంబంధించినటువంటి ఆ టీచర్గా నేను రిక్రూట్ అయినటువంటి పరిస్థితి. 7th క్లాస్ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్గా ఉండేది. అప్పట్లో ఉండేది 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ నేను 7th క్లాస్ వయోజన విద్య చెప్పాలని చెప్పేసి నా కోరిక. అయితే వయోజన విద్య నేర్చుకోవడం వల్ల నువ్వు ఈ బోర్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావని చెప్పేసి కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా నేను వయోజన విద్య వైపు మాత్రం దాన్ని కొనసాగించా తప్ప దీన్ని ఆపినటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు మీ కమ్యూనిస్ట్ రాజకీయాలలో మీకు ఆదర్శప్రాయుడైన ఎవరైనా రాజకీయ నాయకుని గురించి చెప్తారా? అంటే మీ ఇన్స్పిరేషన్ ఆ టైంలో మీరు కమ్యూనిజానికి అట్రాక్ట్ అవుతున్న ఆ పరిస్థితులలో ఎవరి ఇన్స్పిరేషన్ ద్వారా మీరు కమ్యూనిజం వైపు అడిగేశారు? ఆర్ట్లలో జరుగుతున్నటువంటి గొడవలు చాలా పెద్ద ఎత్తున జరిగేది. దానికి ప్రత్యేకంగా జగన్ రెడ్డి గారు సంబంధించినటువంటిది నాయకత్వం వహించేది యువజన సంఘం తరఫున. ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చాలా ఇన్స్పైర్ చేసేది మనల్ని. రెండో అంశం ఏంటని చెప్పంటే కాబట్టి భాష సంబంధించినటువంటిది అప్పుడు చేస్తున్నటువంటి గొడవలు, పోరాటాలు, ఆందోళనలు బాగా ఇన్స్పైర్ చేశాయి. అప్పుడు ఉన్నటువంటి జంగారెడ్డి గారు కూడా ఏంటంటే ఊర్లో ఒక రకమైనటువంటి మోడల్గా ఊరిని తీర్చిదిద్దడాంట్లో సంబంధించినటువంటి ఎత్తుగడలు వేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి. ఇలా ఈ రకంగా ఏంటంటే బాగా నాయకులు సంబంధించినటువంటి ఎడల సంబంధించినటువంటి మేము చాలా అవినాభావ సంబంధాలు పెట్టుకొని ఆ రకంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి తప్ప వేరే లేదు. మీరు రాజకీయాలలోకి రాకముందు అంటే మీ కుటుంబం నుంచి మీకంటే ముందు ఎవరైనా రాజకీయాలలో ఉన్నారా? అయితే చిన్న ఆయన వాళ్ళ కొడుకు పెద్ద ఆయన
ఓకే. పుల్లన్న అని ఉన్నాడు. ఆయన వార్డు మెంబర్గా గెలిచాడు. ఓకే. ఆయన యాక్టివిటీస్ సంబంధించినటువంటిది వార్డు మెంబర్ వరకు బాగా యాక్టివిటీస్ చేశాడు. ఓకే. ఆ చేసినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంది అప్పటికి పరిచయం అయినటువంటి పరిస్థితి మాకు. ఓకే. అయితే కమ్యూనిస్ట్ పార్టీ అంటే పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటిది లేదు. ఓకే. అప్పటికి కూలి పోరాటాలు సంబంధించినటువంటిది కీలకంగా ఉండేది. కూలి పెంచాలనేటువంటిది తప్ప అంతకంటే వేరే లేనటువంటి పరిస్థితి. ఓకే. అయితే ఊర్లో కూడా పెద్ద డెవలప్మెంట్ అలాంటి కాలంలో పెద్దగా జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఓకే. అయితే వార్డు మెంబరు ఆయన దృష్టిలో పెట్టుకొని సంబంధించింది మేమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు సంబంధించింది మా కుటుంబ నేపథ్యం ఆ రకంగా సంబంధించినటువంటి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అప్పటికి. అయితే యాదన్న గారు, మీ కాలంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు కమ్యూనిజం పట్ల మీరు అడుగులు వేశారు? అయితే చివరిలో ఏంటంటే కమ్యూనిస్ట్ పాషాన్ని అక్కడ లింగంపల్లి గేట్ దగ్గర మర్డర్ చేశారు. అదే రోజు మిర్యాలగూడ సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి డివైఎఫ్ఐ. ఆ డివైఎఫ్ఐ మహాసభలకు మేము కూడా యువకులందరూ కూడా తీసుకెళ్ళి లారీ సంబంధించి తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భం అది. అదే సందర్భంగా కమ్యూనిస్ట్ పాషా మర్డర్ తర్వాత మేము పార్టీలో పనిచేయాలా లేకపోతే మా సొంత పనులు చేయాలా అనేటువంటిది ఒక చర్చ జరిగింది. అప్పుడే ఆ కాలంలో నాకు సంబంధించినటువంటి జాబ్ కోసం మనకి అయితే అది కార్డు వచ్చింది. వస్తే ఆ కార్డు సంబంధించినట్టు వస్తే మేము జాబ్కి సంబంధించినటువంటి పిలుపు వస్తే మేము ఆ జాబ్కి పోవాలన్నప్పుడు ఇంటి నుంచేమో జాబ్ చేయాలని చెప్పి అక్కడ పార్టీ నుంచేమో మీరు పార్టీలో పనిచేయాలని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి జరిగింది. చివరిలో సంబంధించి పార్టీ వైపే నేను మొగ్గు చూపించాను. మీకు ఆ కాలంలో అయితే ప్రత్యామ్నాయంగా సిపిఎం కమ్యూనిజమే మీకు అంటే మాకు యువజన సంఘంగా ఉన్నప్పుడు ప్రతి సంబంధించినటువంటి మాకు సపోర్టింగ్ అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచే మాకు సపోర్ట్ చేశారు కాబట్టి అదే రకంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ వైపు వెళ్ళిపోయాం. మీరు ఈ కమ్యూనిజం వైపు అడుగేస్తున్న టైంలోనే మీకు ఒక జాబ్ కూడా వచ్చిందని చెప్పి మేము విన్నాము. అయితే అది ఏ విధమైన జాబు? మీరు దాంట్లో కంటిన్యూ అయ్యారా లేదా పార్టీలో బిజీ అయ్యారా? కొద్దిగా మాకు చెప్తారా? అయితే జాబు కాల్ లెటర్ వచ్చిన మాట వాస్తవం. అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబు. ఓకే. అది ఎన్ఎఫ్సిలో వచ్చేది. ఓకే. ట్రేడ్స్మెన్స్గా వచ్చేది. అక్కడ సంబంధించి యూనియన్ కూడా మన సిఐటి సంబంధించి యూనియన్ ఉంది. ఓకే. నేను పోదలుచుకుంటే నేను ఖచ్చితంగా నేను అంటే ఆల్రెడీ జాబ్ వచ్చింది కాబట్టి నువ్వు వాటిని కావాలని చెప్పేసి చెప్పారు. ఓకే. అప్పుడు కావాలన్నప్పుడు మా ఇంట్లో రకంగా కొంత సంబంధించిన నెగిటివ్ వచ్చింది. జాబ్ చేయాలి ఎవరైనా అంటారు క్యాజువల్ గా, జాబ్ వదులుకొని ప్రజా పోరాటాలు అవసరమా అని కూడా క్యాజువల్ ఎవరైనా అంటారు. అప్పటికి కూడా ఏంటంటే పాషా నరహరి చనిపోయారు, మర్డర్ అయిపోయారు. అదే సమయంలో ఆ సమయంలో మర్డర్ అయినారు కాబట్టి ఇలాంటి రాజకీయాలు నీకు అవసరమా, అసలు ఉద్యోగం చేసుకో అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు. నేను చేయలేను, నేను పార్టీగానే పోతా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే అసలు ఏంటిది నువ్వు అసలు మేము చెప్తే వింటలేవు, అసలు కనీసం నువ్వు వేసే స్టెప్ కూడా కనీసం నీకు సరి అయింది అనిపించాలి కదా, అనిపించట్లేదు కదా. ఇప్పుడు మర్డర్లు అవుతున్నాయి కదా, గొడవలు అవుతున్నాయి కదా, కేసులు నడుస్తున్నాయి, రకరకాల సంబంధించి ఘర్షణలు జరుగుతున్నాయి. ఎందుకు నీకు ఆ రాజకీయాలు? ఎవరు బతకలేక దేనికోసం ఉన్నది కదా, మన తాత సంపాదించండు, మన తండ్రి సంపాదించండు, ఆస్తులు ఉన్నాయి, నిమ్మలంగా కూర్చొని బతకొచ్చు కదా, ఎందుకు అనవసరం? జాబు ఇక్కడ వ్యవసాయం చేస్తలేవు, వ్యవసాయం చేయించట్లేవు, ఇట్లా ఈ రకంగా తిరగడం అయితే మంచిగా లేదని చెప్పేసి చెప్పారు. నీకు పిల్లని ఎవరు ఇస్తారు, నీకు పెళ్ళి ఎవరు సంబంధించి ఎవరు చేస్తారు, ఏంటిది ఇది ఎట్లా అని చెప్పేసి చాలా మంది రకరకాల ప్రశ్నలు వేశారు. అయితే మీరు వదులుకున్నారా మరి? జాబ్ని వదులుకున్నాం. జాబులు పార్టీ కోసం ఖచ్చితంగా. యాదన్న గారు, ఈ ఎవరైతే ఈ కామ్రేడ్ పాషా నరహరి వాళ్ళు ఉద్యమాలు చేసిన పీరియడ్లో కూడా మీరు పార్టీ వ్యవహారాల్లో ఉన్నారని చెప్పి తెలుసు. సో వాళ్ళతో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎటువంటిది, దాని గురించి మాకు ఏమని చెప్తారా? నరహరి ఎన్నికలలో కీలక పాత్ర పోషించాను. విలేజ్ వరకు ఉన్నాను. ఓకే. విలేజ్లో ఓటింగ్ సంబంధించిన వేయించేదంటూ చాలా సీరియస్గా కృషి చేశాను. ఓకే. మండల ప్రెసిడెంట్ గెలిచాడు. ఓకే. సర్పంచ్ జంగారెడ్డి గారు గెలిచారు ఆరుట్లలో. ఆరుట్లోనే ఉండే అప్పుడు ఆమ్లెట్ విలేజ్గా ఉండే, అది గ్రామ పంచాయతీ ఆరుట్లో ఉండే. ఓకే. అయితే ఆరుట్లలో గ్రామ పంచాయతీ గెలిచాము, అక్కడ నరహరి మండల ప్రెసిడెంట్ గెలిచాము. బాగా ఇన్స్పైర్ అయ్యాము మేము. గెలిచినటువంటి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం వల్ల మేము అనుకున్నటువంటి అభ్యర్థులు, మేము సపోర్ట్ చేసిన అభ్యర్థులు, మా పార్టీ గెలిచిందని చెప్పేసి చాలా ఇంకా పనిచేసాము. ఓకే. అయితే అది ఆ సందర్భంగా ఏంటంటే చాలా పెద్ద సీరియస్ ఘటన జరిగింది. ఆర్ట్లలో సకలం శ్రీనివాసరావు మధ్య గూండాలు, తర్వాత ఆర్ట్లలో ఉన్నటువంటి మన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున
పాషని అదే రోజు చంపడం కోసం ప్రయత్నం చేశారు. ఓకే. చేస్తే ఆ రోజు చంపడం కోసం ప్రయత్నం చేస్తే కొంత తప్పించుకొని పారిపోయాడు ఓకే. పాష. కానీ ఆ సందర్భంగా తిరుగుబాటు చేసినటువంటి ప్రధానంగా ఇప్పుడు సుందరనగర్ బస్తీ ఏదైతే ఉందో ఆ సుందరనగర్ బస్తీలో ఉన్నటువంటి యువకులు చాలా పెద్ద ఎత్తున కట్టెలు పట్టుకొని దాన్ని అంతా కూడా తిప్పి కొట్టి తరిమినటువంటి పరిస్థితి. ఆ తరిమినటువంటిది ఏదైతే ఉందో చక్రం శ్రీనివాసరావు పారిపోయి ఇంట్లో దాక్కున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే. అది చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఓకే. ఒకటి. రెండో అంశం ఏందని చెప్పానంటే పాష అక్కడ జరిగిపోయిన తర్వాత పాషని సంబంధించినటువంటిది ఉద్దేశపూర్వకంగానే మర్డర్ చేశారు. ఓకే. ఆ రోజు జిల్లా కమిటీ నడుస్తూ ఉంది. ఓకే. ఇబ్రహీంపట్నం జిల్లా కమిటీ నడుస్తుంటే నేను లారీ మిరాలు కూడా తీసుకుపోవడం కోసం లారీని మాట్లాడడానికి పోయాను. ఓకే. లోపల జిల్లా కమిటీ జరుగుతున్నప్పుడు ఏదైతే ఈ మర్డర్ చేసినటువంటి గ్యాంగ్ ఉందో అక్కడ సంబంధించినటువంటిది బాగా ఒక 2 సార్లు పర్యటించారు. ఆ పర్యటించినటువంటి సందర్భం అవుతుందో నేను చెప్పాను మనకి ఓకే. చెప్తే ఏమన్నారంటే వాళ్ళేం చేసేది ఉంది అని చెప్పేసి అట్లా మాట్లాడారు. పాషన్న ఈజీగా చెప్పాడు. అయితే ఆ రోజు ఏదైతే ఉందో సాయంత్రం బైక్ మీద రావాలి మేము. ఓకే. నేను జంగారెడ్డి గారు ఒక బైక్ మీద వచ్చినాము, పాష నరారి ఒక బైక్ మీద వచ్చారు. ఓకే. అయితే పాష బండి తీసుకొని మేము వచ్చాము, నరారి బండి మీద పాష సంబంధించిన నరారి ఇద్దరు కలిసి వచ్చారు. ఓకే. మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము వచ్చాము, హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వచ్చారు. తేడా. అంటే మీరు ముందుగా వచ్చాం. అంటే మీరు ఒకవేళ కలిసి వచ్చి ఉంటే ఆ అటాక్ జరిగేదా? జరిగేది, తప్పనిసరి జరిగేది. 100% జరగకపోయేది. మేము అందరం కలిసి వస్తే జరగపోయేది. అంటే టార్గెట్ చేసింది ఓన్లీ పాషను మాత్రమే చంపాలని, పాషను చంపాలని. ఓకే. అయితే ఆ రోజు నేను సంబంధించినటువంటి జంగారెడ్డి గారు మేము ఆ బండి తీసుకొని రాకపోతే జంగారెడ్డి గారు మర్డర్ అయ్యేటోడు. ఓకే. అసలు నరారి వాళ్ళ టార్గెట్ లేడు. ఓకే. ఆ రోజు వచ్చేటోడు కూడా కాదు, నరారి సపరేట్ వెళ్ళిపోయేటోడు. ఓకే. కాబట్టి వీళ్ళిద్దరు వచ్చేటోళ్ళు, వీళ్ళిద్దరు సంబంధించి మర్డర్ అయ్యేటువంటి పరిస్థితి అప్పుడు. ఓకే. ఓకే. ఏమైనా నేను తీసుకురావడం అనేది జంగారెడ్డి సంబంధించినటువంటి బయటపడ్డాడు. ఓకే. నేను తీసుకురావడం. ఓకే. అది పరిస్థితి. కానీ మేమేందంటే ఆ రోజు రాత్రి వరకు ఆయనతో కలిసి ఉన్నటువంటి సందర్భంగా, ఉదయం మర్డర్ అయిన సందర్భంగా చాలా బాధేసింది. అందుకు ఇలాంటి ఘటన జరిగింది, దేనికోసం జరిగింది, ఎవరి కోసం పనిచేశారు వాళ్ళు, దేనికోసం పనిచేశారు, ఎందుకు ఈ రకమైనటువంటి దాడి జరిగింది అనేటువంటి, దాడి కాకుండా హత్య చేశారు అనేటువంటిది చాలా సీరియస్గా వాళ్ళు కాల్చి కొట్టడమే కాదు, గొడ్డలతో నరకడం కాదు, కత్తులతో పొరవడమే కాదు, చివరికి పెట్రోల్ పోసి తగలబెట్టిన దాకా వాళ్ళకు కసి తెల్ల అన్నటువంటి పరిస్థితి. ఆ రక్తములో ముంచినటువంటి చేతులు తీసుకొచ్చేసి చిత్తపూలలో, మంచాలలో, ఆరుట్లలో ఎక్కడ పడితే అక్కడ సంబంధించినటువంటిది వాళ్ళకు హద్దులు పెట్టినటువంటి పరిస్థితి. అంత కసిగా చంపారు. అంత క్రూరత్వంగా వాళ్ళని మర్డర్ చేసిన పరిస్థితులు ఏమై ఉంటాయి వాళ్ళ మీద అంత పగ పెంచుకోవడానికి? ఆ కాలంలో పెంచుకోవడానికి ఒకటే, భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటిది. ప్రధానంగా దళితులకి చదువు ఉండొద్దు, దళితులందరూ కూడా మా దగ్గరనే పనిచేయాలి, మా ఇండ్లలోనే పనిచేయాలి, మా బావుల దగ్గరనే పనిచేయాలి, కూలి పెంచొద్దు, వీళ్ళు భూములు పంచాలని చెప్పండి, భూములు పంచితే వాళ్ళు సొంత పనులు చేసుకుంటారు, భూములు పంచొద్దు, భూములన్నీ మా చేతులకే ఉండాలి, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అంతా కూడా మా చెప్పు చేతుల కింద ఉండాలి, గ్రామంలో ప్రజలందరూ కూడా మేము చెప్పినట్టుగానే వినాలి, అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ వ్యవస్థ. దాన్ని సంబంధించినటువంటి ఏదైతుందో ఈ పోరాటాలు చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా విముక్తి చేయడానికి ప్రయత్నం చేశాడు కమల్ పాష. అందుకే ఎవ్వరికి కూడా భయపడకుండా, ఎన్ని కేసులు వచ్చినా భయపడకుండా ఆ రకంగా చేసినటువంటి పరిస్థితి. ఆయన చనిపోయిన నాటికి 99 కేసులు ఆయన చనిపోయిన నాటికి, కమల్ పాష చనిపోయిన నాటికి 99 కేసులు నాతో మాట్లాడింది. ఆయన చెప్పాడు, ఇంకొక కేసు అయితే నేను సెంచరీ కొడతా అని చెప్పాడు ఆ రోజు. ఓకే. అంటే వారి మరణం తర్వాతనే మీరు ఇంకా దాన్ని ఎట్లా ప్రతిఘటించారు? ఏ విధమైన పోరాటాలు, ఏమైనా ప్రొటెస్ట్ చేశారా మీరు? మేము ప్రజలను సమీకరించి ప్రజల సమస్యల మీద కేంద్రీకరించి పనిచేశాము. వాళ్ళు చేసినటువంటి కుట్రలు, వాళ్ళు చేసినటువంటి కుతంత్రాలు, వాళ్ళు చేసినటువంటి హత్యలు, వాళ్ళు చేసినటువంటి ఏదైతే దౌర్జన్యాలు అన్నిటిని కూడా ప్రజలను సమీకరించి ప్రజల చైతన్యంతో ప్రజల ద్వారా ఆ రకంగా తిప్పికొట్టగలిగాము. అయితే యాదన్న గారు, ఈ పాషా నర్హర్ గార్ల మర్డర్ తర్వాత ఈ ప్రత్యక్ష రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ టైంలో పరోక్ష రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ప్రజల్లో ఒక భయాందోళన పరిస్థితులు అనేవి ఏర్పడి ఉంటాయి ఆ సిచ్యువేషన్ తర్వాత. సో పార్టీ అప్పుడు ఎట్లా స్టెప్ తీసుకుంది, మీరు ఏ విధంగా ప్రొటెస్ట్ చేసిరు, అసలు ఇంతకీ ఆ మర్డర్కి సంబంధించిన నేరస్తులు ఏమైనా దొరికారా, వాటి మీద ఏమైనా కేసులు అయ్యాయా, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అది రాత్రిపూట ఒక పథకం ప్రకారంగా దారి కాసి
అతి కిరాతకంగా నరికినటువంటి వాళ్ళు సంబంధించినటువంటిది చాలా పెద్ద ఎత్తున ఒక పథకం ప్రకారంగా జరిగింది కాబట్టి ఆ కేసులు సంబంధించినటువంటిది చాలా వీక్ చేయబడ్డాయి. ఓకే. దరఖాస్తులు పెట్టారు, దానికి సంబంధించి ఐ విట్నెస్లు లేవు. ఆ సంబంధించి ఉదయం అంటే ఇట్లా జరిగిందని చెప్పేసి ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ ఐ విట్నెస్ అనేటువంటిది చాలా కీలకం. ఓకే. ఐ విట్నెస్ లేకపోవడం వల్ల ఆ కేసు నిలబడలేకపోయింది, కేసు కొట్టివేశారు. ఓకే. కానీ ఏదేమున్నా ఆ రాడు ఉన్నటువంటిది అవుతుందో ప్రజలే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించారు. ఓకే. ఇది చాలా అన్యాయం, చాలా సంబంధించిన దారుణం ఇది. ఓకే. ఇలాంటి సంబంధించినటువంటి దానికి ప్రజల తరఫున నిలబడి పోరాడితే ఈ రకంగా అతి కిరాతకంగా చంపుతారా? ఈ చంపడం అనేటువంటిది ఇది సరి అయిందనా అని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజలు ఎమ్మెల్యే అప్పుడే ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో టీడీపీ అలవెన్స్ తోటి మనకి సిపిఎం పార్టీకి కేటాయించారు. సిపిఎం పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ కొండిగా రాములు నిలబెట్టాము. ఆ కామ్రేడ్ నిలబెట్టినటువంటి సందర్భంగా దాదాపు 4,000 పైచిలకు ఓట్లతోటి గెలిపించుకోవడం జరిగింది. ఓకే. దాన్ని ఆ ఎమ్మెల్యే పదవిని అన్ని రకాల ప్రజలకు ఉపయోగించే పద్ధతిలో సక్సెస్ కాగలిగాం. దానికి కామ్రేడ్ మధు గారు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మనకి ఇన్ఛార్జిగా ఉండే ఈ మన జిల్లాకి. అదే రకంగా పార్టీ జిల్లా సెక్రటరీగా జంగారెడ్డి గారు ఉండే. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొండిగా రాములు గారు ఉండడం. ఆ తర్వాత ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఏంటంటే చెప్పంటే మన పార్టీ మన ప్రజల సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అనేటువంటి ఉత్సాహం వచ్చింది తప్ప ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ రాలేదు. అయితే ప్రజలందరూ కూడా ఎక్కడ భయపడలేదు. ఓకే. ఇది దారుణం ఖండించారు, ఎదురు తిరిగారు, తిరిగి సంబంధించినటువంటి కమ్యూనిస్టులకి పట్టం కట్టేంత వరకు వెనకపోలే. ఓకే. అది చాలా ఆ సందర్భం అనేది మన సిపిఎం అభ్యర్థి గెలవడానికి బాగా ఉపయోగపడిందని మీరు అనుకుంటారు. అదేవిధంగా మీరు జెడ్పీటీసీ కూడా ఒకసారి చేసినట్టున్నారు మంచాల్లో. అదే పీరియడా లేకపోతే తర్వాత సెకండ్ టైం? నేను మండల్ ప్రెసిడెంట్ చేశాను. మండల్ ప్రెసిడెంట్ అంటే నరహరి మండల్ ప్రెసిడెంట్గా ఉండేది. ఓకే. ఆయన గెలిచి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మర్డర్కి గురి కావాల్సి వచ్చింది. ఓకే. అయితే మర్డర్కి గురైన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగలేదు. ఓకే. గతంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజిరెడ్డి ఆయన ప్రెసిడెంట్గా కొనసాగాడు. ఓకే. ఆ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఓకే. ఎలక్షన్లు అప్పుడేమో డైరెక్ట్ మండల్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. మా పీరియడ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎంపీటీసీల వ్యవస్థ వచ్చింది. ఎంపీటీసీ వ్యవస్థ వచ్చేసి ఎంపీటీసీలు అందరు కలిసి ఎన్నుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. టీడీపీ అలవెన్స్ తోటే మనం దాదాపు 6 సంబంధించినటువంటి ఎంపీటీసీలు గెలిచాము. ఓకే. ఆ తర్వాత ఏంటని చెప్పారంటే మిగతా సంబంధించినటువంటిది కాంగ్రెస్ 2 గెలిచింది. ఓకే. బీజేపీ 1 గెలిచింది. టీడీపీ 2 గెలిచింది. ఓకే. మనం 6 గెలిచాము. ఓకే. అట్లా ఆ రకంగా మండలంలో నేను మండల్ ప్రెసిడెంట్గా గెలిచాను. ఓకే. అదే పరిస్థితి. అయితే యాదన్న గారు, మీరు మంచాల మండలంలో పదవులు చేపడుతున్న కాలంలో మీరు మీ హయాంలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఏమైనా చెప్తారా? తప్పనిసరి. మంచాల మండలం అనేటువంటిది అవుతుందో రంగారెడ్డి జిల్లాకి మారుమూల ప్రాంతంగా ఉండి వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి మేము వచ్చినాటికి. ఓకే. ఈ ప్రాంతానికి పాఠశాల గదులు లేనటువంటి పరిస్థితి, పాఠశాలలు పర్మిషన్ లేనటువంటి పరిస్థితి, తర్వాత రోడ్లు లేనటువంటి పరిస్థితి, అంగన్వాడీ బిల్డింగ్లు లేవు, తర్వాత వాటర్ ట్యాంకులు లేవు, రకరకాల ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. అలాంటి పరిస్థితి నుంచి మెరుగుపరచడం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేసాం. పార్టీ పరంగా ఇక్కడ ప్రభుత్వాల్లో ఉండి మేము ప్రజాప్రతినిధిగా ఉండి అక్కడ ప్రస్తావించడం, సమస్యల మీద ప్రస్తావించడం ఒక భాగం అయితే, రెండోది ఇక్కడ ప్రజలందరినీ కూడా సమీకరించి ఆ సమస్యల మీద ఒత్తిడి తీసుకురావడం, 2 రకాలుగా సంబంధించినటువంటి చేయడం వల్ల మాత్రమే ఇలాంటి అభివృద్ధిని సాధించగలిగాం. లేదా అంత ఈజీ కాదు. ఓకే. ఇప్పుడు ఉదాహరణ, మేము ఆ రోజు మొట్టమొదటిసారిగా OHSRs కట్టడం అని చెప్పంటే అప్పుడు ఫ్లోరైడ్ వాటర్ మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసాం. ఫ్లోరైడ్ ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఫ్లోరైడ్ ప్రాజెక్టుని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చే దాంట్లో చాలా పెద్ద ఎత్తున పార్టీగా కృషి చేసాం. పార్టీ చేసాం, ప్రజాప్రతినిధిగా జిల్లా పరిస్థితుల్లో లేవనెత్తి ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ తీసుకురావడం కోసం కృషి చేసాం. చేయడం వల్లనే ప్రతి ఊర్లో OHS ట్యాంకులు కట్టి ఆ రకంగా నీటి సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఓకే. అదే రకంగా వాటర్ ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టించాము ఆ సందర్భంగా. రెండోది ES పనుల ద్వారా ప్రతి ఊరికి మట్టి రోడ్లు వేయించే కార్యక్రమం చేశాము. ఓకే. ఆ తర్వాత కంకర్ రోడ్లుగా మార్చాము. ఆ తర్వాత బీటీ రోడ్లుగా మార్చాము. మన మండలానికి అసలు బీటీ రోడ్ అంటూ లేదు అప్పటికి. మా హయాంలో మండల్ ప్రెసిడెంట్గా నేను వచ్చిన తర్వాతనే బీటీ రోడ్ స్టార్ట్ చేశాను. ఓకే. ప్రతి ఊరికి బీటీ రోడ్ కనెక్ట్ ఇప్పించగలిగాను. ఓకే. ప్రతి ఊరికి ఇప్పించగలిగాను. నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్న కాలంలో ఓకే. ప్రతి ఊరికి బీటీ కనెక్ట్ చేయగలిగాను.
ఓకే కిలోమీటర్కి నేను కష్టపడి తీసుకొచ్చినటువంటి బీటీ. ఓకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసిన ఆ బీటీలు మాత్రం ఉండిపోయినాయి ఇప్పటికీ. ఓకే ఇప్పుడు మేము వేసినట్టు ఆర్ట్ల నుంచి పటేల్ చౌతండ సంబంధించిన బీటీ మేము వేసినటువంటిదే. ఆ, ఆర్ట్ల నుంచి చెన్నారెడ్డి కూడా వేసింది మేము వేసినటువంటిదే. ఓకే ఆర్ట్ల నుంచి బండలేమూరు వేసింది నేను వేసినటువంటిదే. ఓకే ఆర్ట్ల నుంచి అజనతండ వేసినటువంటి మేము వేసినటువంటిదే. ఓకే అవి ఇప్పుడు మన ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటువంటిది ఏదైతుందో ఓకే రంగపూర్కి సంబంధించినటువంటి తీసుకొచ్చింది మేము తీసుకొచ్చిన తర్వాతనే వచ్చింది. ఓకే ఆ తర్వాత ఎల్లమ్మ తండ మేము వచ్చిన తర్వాత బీటీ తీసుకొచ్చాము. ఓకే ఆ తర్వాత ఇక్కడ బోడకొండ, కుర్రతండ, సత్తితండ, ఆంబోతండ, లోయపల్లి దాకా మేము వచ్చిన తర్వాతనే బీటీ అక్కడ తీసుకురాగలిగాము. ఓకే అదే కాదు ఇక్కడ సంబంధించి వచ్చినప్పుడు నోములు కానీ, లింగంపల్లి కానీ, మంచాలు కానీ, ఆరుట్లకు కానీ అసలు ప్రతి బీటీని మా చేతుల ద్వారా మేము ప్రత్యేకంగా శాంక్షన్లు తీసుకొచ్చి చేపించగలిగాం. బీటీ రోడ్లను మార్చగలిగాం. మట్టి రోడ్లు లేనటువంటి దాన్ని మట్టి రోడ్లు వేపించి కంకర రోడ్లు మార్చి కంకర రోడ్ల నుంచి బీటీ రోడ్లుగా మార్చగలిగాం. ఓకే అవన్నీ మన మన మీ పార్టీ హయాంలో జరిగినాయి అంతే. అయితే తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు ఏం చేయలేదు ఏం చేయలేదు. ఏం చేసినా చెప్పాను. మంచాల మండలం మంచాల మండలానికి ఇది చేసినామని చెప్పాను. దమ్ముంటే ఇది చేసినామని చెప్పాను. ఒకటి చేయగలిగింది ఏంటంటే కేసీఆర్ సంబంధించినటువంటిది ఒక మండల్ టు మండల్కి సంబంధించినటువంటిది డబుల్ రోడ్ చేయాలని చెప్పానంటే మన ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటువంటి రోడ్ ఏదైతుందో మంచాలకి ఇబ్రహీంపట్నం లింక్ ఇచ్చాడు. మంచాల నుంచి అక్కడ మరిగూడకి లింక్ ఇచ్చాడు. అదొక్కటి తప్ప ఇంక ఏ రోడ్డు ఏం చేసింది లేదు వాళ్ళు. అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి దాంట్లో అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అది చేశారు తప్ప వాళ్ళు చేసినటువంటి ఒక్క పని అంటే పని లేదు. అంటే తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధుల వల్ల మంచాల మండలానికి చెప్పాను ఇది చేసినామని చెప్పాను. చూద్దాం దమ్ముంటే చెప్పాను. ప్రతి విలేజ్ కి అంగన్వాడీ బిల్డింగ్ ఇవ్వగలిగాం. మా ఊర్లో ఇప్పుడు ఉదాహరణ మా ఊరే చెప్తున్నాం. 3వ తరగతి ఉండే 7th క్లాస్ తీసుకొచ్చాం. 7th నుంచి 10th దాకా తీసుకొచ్చాం. తాళ్ళపల్లి కూడా 10th వరకు తీసుకురాగలిగాం. బోడకొండ 10th వరకు తీసుకురాగలిగాం. జాపాలు 10th వరకు తీసుకురాగలిగాం. ఆగపల్లి 10th వరకు తీసుకురాగలిగాం. అవన్నీ మేము కృషి చేయడం వల్ల మాత్రమే వచ్చాయి. అంతే తప్ప ఎక్కువ కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు వాళ్ళు. మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు జరిగిన భూ పోరాటాలే కావచ్చు, పేదలకు లేని వారికి భూములు వంచిన ఆ కార్యక్రమాలే కావచ్చు, మీ హయాంలో చేసిన కొన్ని వాటి గురించి మీరు చెప్పగలుగుతారా? ఈ ప్రాంతంలో దున్నేవాడికే భూమి కావాలని మొట్టమొదటిసారిగా నినాదం ఇచ్చింది కమ్యూనిస్టులు. ఓకే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ కృష్ణమూర్తి గారు ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి పరిచయం అయ్యి పేదలందరినీ కూడా సమీకరించి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి సీలింగ్ భూములన్నింటి బయటికి తీసి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. దాంట్లో భాగంగానే ఆట్ల గ్రామంలో కమ్రేడ్ దానేని, కమ్రేడ్ పోచేని చంపి అతి కిరాతకంగా చంపినటువంటి చరిత్ర అది ఒక పెద్ద చరిత్ర. ఓకే అదే కాదు మనం చూస్తే ఎక్కడ చూసినా ఈరోజు కమ్యూనిస్టులు పోరాటం చేయకుండా పంచినటువంటి భూమి ఎక్కడైనా ఉందా అని చెప్పని దమ్ముంటే ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఈరోజు కమ్యూనిస్టులు పోరాటం చేసి సాధించినటువంటి భూములే. నా హయాంలో ప్రధానంగా నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో కానీ జడ్పీటీసీ ఉన్నటువంటి కాలంలో కానీ ఈరోజు బోడకొండలో పంచినటువంటి భూములు సంబంధించిన దాదాపు 400 ఎకరాల భూములన్నీ కూడా పేదలకు పంచినటువంటి భూములు. అదే రకంగా లోయపల్లిలో దాదాపు 200 ఎకరాల భూములు పంచారు. అదే రకంగా ఎల్లమ్మ తండలో సంబంధించినటువంటి దాదాపు 400 ఎకరాల భూములు పంచారు. అదే కాదు ఈరోజు రంగాపూర్లో కానీ, చీదేడులో కానీ, దాదిపల్లిలో కానీ, అదే రకంగా జాపాల్లో కానీ, అదే రకంగా మన అస్మత్పూర్ విషయంలో కానీ, తర్వాత ఇక్కడికి వస్తే మంచాల్లో కానీ, ఇక్కడికి వస్తే సంబంధించిన చెన్నారెడ్డి కూడా, బండలేమూరు, ఆరుట్ల ఎక్కడ చూసినా ఏ ఊరు వెతుకున్నా తిప్పాయిగూడ కానీ, చిత్తాపూర్ కానీ ఏ ఒక్క సెంటు భూమి పంచినంటే అది కమ్యూనిస్టులు తప్ప ఇంకొకరు పంచినటువంటి చరిత్ర లేదు. కాబట్టి రకరకాల భూములు అవి సీలింగ్ భూములు కానీ లేకపోతే ప్రభుత్వ భూములు కానీ మన మంచాల మండలం ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, గైరాన్ భూములు, పొరంబొక్కు భూములు, లావిని భూములు, ఆ తర్వాత ఇనాం భూములు, రకరకాల భూములు ఏ భూములు అయినా సరే ఈరోజు సంబంధించినటువంటి బయటికి తీసి పంచినటువంటి చరిత్ర ఈరోజు కమ్యూనిస్టులు. ఆ భూములకు ఇప్పటికీ ధరణి వచ్చిన తర్వాత కేసీఆర్ సంబంధించినటువంటిది ఆ భూములన్నీ కూడా పట్టాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ పట్టాలు ఇవ్వాలని పోరాడుతున్నది కమ్యూనిస్టులు. ఇప్పటికీ బాండెడ్ లెవెల్కి భూములు దక్కే విధంగా చేస్తే ఆ భూములకు పట్టాలు ఇవ్వకుండా ఆపినటువంటిది ఈరోజు ప్రభుత్వాలు. కాబట్టి భూములకు సంబంధించిన విషయానికి వస్తే కమ్యూనిస్టులు ఓన్లీ మంచాల మండలమే కాదు, ఎక్కడ చూసినా మన నియోజకవర్గం మన జిల్లాలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు పంచినట్టు భూములు తప్ప వేరే లేవు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ అనగానే అందరిలో ఒక ఆలోచన ఏముంటుందంటే భూ పోరాటాలు, ఈ ప్రజా పోరాటాలు ఇవే అనేది ఉంటుంది. అంటే భూ పోరాటాలే ఎందుకు కమ్యూనిజం పార్టీలో? భూమి అనేటువంటిది ఈ సమాజంలో ఇరుసులాంటిది. ఓకే
భూమి అనేది చాలా ఇరుసు లాంటిది. ఎందుకు అని చెప్పంటే ఏ దేశమైనా సరే భూమి సంబంధించినటువంటి అంటే ఉత్పత్తులు, భూమి ద్వారా ఉత్పత్తులు చెందేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఓకే. రెండోది పరిశ్రమల ద్వారా ఉత్పత్తి పెరగాలి. ఓకే. ఏ దేశం అభివృద్ధి కావాలన్నా వ్యవసాయం అభివృద్ధి కావాలి, లేదంటే పరిశ్రమలన్నా అభివృద్ధి కావాలి. ఓకే. మరి పరిశ్రమలకు సంబంధించినటువంటిది అభివృద్ధి కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండి భూమి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళందరూ కూడా భూమి తన సొంత భూమి లేకుండా ఇతర భూములలో కష్టపడడం తప్ప దాంట్లో వచ్చే ఫలితాలంతా కూడా ఎక్కువ భాగం భూస్వామి తీసుకెళ్ళి అసలు తక్కువ సంబంధించినటువంటిది కొంత వాళ్ళు బతకడానికి ఇచ్చేటువంటి సంబంధించిన గింజలు ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఓకే. ఆనాడు ఉన్నటువంటి సమాజంలో బాగా కుల వ్యవస్థ అనేటువంటి చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుల వ్యవస్థలో ఒక రకంగా చెప్పాలంటే అంటరంతనం అనేటువంటి చాలా ఇదిగా ఉన్నటువంటి పరిస్థితి. ఓకే. మరి అలాంటి జీవితాలన్నీ కూడా ఏందని చెప్పాలంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే దుర్భరమైనటువంటి జీవితాలు అవి. అణచివేతకు గురైనటువంటి జీవితాలు, దుర్మార్గాలు, దాడులు, దౌర్జన్యాలు, వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు కొనసాగేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి దాడులని ఎదిరించాలని చెప్పంటే ఏదో ఆషామాషి కాదు. ఎక్కడైనా ఎదురు తిరిగితే వాళ్ళ ప్రాణాలతోటి సంబంధించిన చెలగటం తప్ప ఇంకా వేరే కాదు. ఏదో కాలిరిగి వచ్చి ఏరుగొట్టడం కాదు, ప్రాణాలు తీసేయడమే. ఎదురు తిరిగినట్టు ప్రాణం ఒక్క ప్రాణం తీసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడి దానికి అణిగిమణిగి ఉండాల్సినటువంటి పరిస్థితులు అనమాట. కాబట్టి వాళ్ళకి బానిసలు, కట్టు బానిసల్లాగా పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తే కడుపు నింపుకోలేనటువంటి పరిస్థితి, ఒక పూట తిండి తిని ఒక పూట నీళ్లు తాగి బతికేటువంటి పరిస్థితి, కలో గంజి తాగేటువంటి పరిస్థితి, బట్టలు కూడా కనీసం ఒక్క డ్రెస్ తోటి బతికినటువంటి పరిస్థితి. ఆ డ్రెస్ కూడా సంబంధించినటువంటి ఏమంటే ఏమంటాం సంబంధించినటువంటి బట్ట అంటే ఒక సగం బట్టలు వేసుకొని ఉండేటువంటి పరిస్థితి అనమాట. అలాంటి బానిస బతుకులు. అసలు చెప్పులు వేసుకోలేనటువంటి పరిస్థితి. చెప్పులు ఎవరు వేసుకోవాలి? భూస్వామి వేసుకోవాలి. అసలు చెప్పులు వేసుకునేటువంటి హక్కు కూడా లేదు ఆనాడు ఉన్నటువంటి దాంట్లో. చదువు లేదు, అసలు ఏ రకమైనటువంటిది లేదు, అన్ని రకాలుగా సంబంధించినటువంటిది. భూమి అనేది చాలా కీలకమైనది. మరి రాత్రి వాళ్ళు కష్టపడి భూమి సంబంధించి పంటలు పండిస్తే ఆ భూమి అంతా భూస్వామి యొక్క ఘర్షణ నిండేది తప్ప వీళ్ళ కడుపు నింపేటువంటిది అది కాదు. కాబట్టి ఆ భూమి అనేటువంటి వాళ్ళకు ఇస్తే వాళ్ళు భూమి మీద ఆధారపడి బతికితే వాళ్ళందరూ కూడా ఇచ్చేయచ్చండి. ఇప్పటికి చూడు, ఇప్పటికి ఆ ఎకరం భూమి పంచినట్టు అప్పుడు పోరాటం చేసినటువంటి భూములే ఇప్పుడు కొల్లగొడతా ఉన్నటువంటి పరిస్థితి. ఆ భూముల మీదనే ఇప్పటికి సంబంధించినటువంటి పిల్లల పెండిలైనా లేకపోతే సంబంధించిన అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఉన్న భూములను అమ్ముకొని అయినా కనీసం ఆరోగ్యం చూయించుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈనాటి యూత్కి అది తెలియకపోవచ్చు, యూత్ సంబంధించి తెలియకపోవచ్చు. కానీ కీలకంగా ఏంది, భూమి అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. అందుకనే భూములకు సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పాల్సి ఆనాడు కమ్యూనిస్టులే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పాడు. ఏమని చెప్పి ఈ భూములన్నీ కూడా అసలు జాతీయం చేయాలని చెప్పాడు. కాబట్టి భూమి అనేటువంటి చాలా విలువైనటువంటిది. భూమి మీద ఆధారపడేటువంటి జనం భూమి ఉంటే వాళ్ళ తన కాలం మీద తన బతికి తన గౌరవంగా బతకడం కోసం ఉపయోగపడుతుందని చెప్పనేసి వాళ్ళ కుటుంబాన్ని బతికించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆనాడు భూములు పంచాలని చెప్పాము. అప్పుడు కేంద్రీకరించబడ్డాయి. లక్షల ఎకరాల భూములన్నీ కూడా భూస్వాముల కింద ఉన్నాయి, జాగీర్దారుల కింద ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే పటేల్ పట్వారి సంబంధించినటువంటి వాళ్ళ కింద ఉన్నాయి భూములు. ఆ భూములన్నీ కూడా జాగీర్దారుల కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా పంచడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది ప్రాణాలు పోయినాయి కదా. దాదాపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులు అయ్యారు కదా. మరి అది ఆషామాషి కాదు కదా. మరి మీ హయాంలో ఎవరైతే మీరు భూ పంపిణీలు చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మీరు మీ పార్టీ పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ. ఎవరైతే సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త తరం పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలివాయి. కానీ ఆ రోజు అణచివేతకు సంబంధించిన అన్నిటికీ కూడా కమ్యూనిస్టు పోరాటం చేయడం వల్ల మాత్రమే, కమ్యూనిస్టులు పోరాటం చేయడం వల్ల అక్కడి నుంచి విముక్తి కాగలిగారు, స్వతంత్రంగా బతకగలిగారు, వాళ్ళకి హక్కులు రాబడ్డాయి, వాళ్ళ సమాజం కోసం అర్థం చేసుకోగలిగారు. ఈ సమాజంలో దోపిడీ వ్యవస్థ ఏ రకంగా కొనసాగుతుంది, ఈ దోపిడీకి వ్యతిరేకంగా నిలబడేది కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళు కారని చెప్పనేసి వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అందుకని ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ జెండా కనిపిస్తే ఇప్పటికీ వాళ్ళకి సంబంధించిన సల్యూట్ చేస్తారు. జెండా కనిపిస్తే పేదల కుటుంబాలు, ఈరోజు అంచివేయబడ్డటువంటి కుటుంబాలు అన్నీ కూడా టోటల్గా లేచి నిలబడతాయి. జెండా 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 అని చెప్పేసి. ఆ రకంగా ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఆ ఎర్ర జెండాకు ఉన్నటువంటి ఆ పోరాట పటిమ, ఆ ఎర్ర జెండాకు ఉన్నటువంటి ఎదురు తిరిగేటువంటి తిరుగుబాటు చేసేటువంటిది, ఆ చైతన్యం కలిగినటువంటిది ఆ ఎర్ర జెండాకి ఉంది తప్ప ఇంకే జెండాకి లేదనేది ఈ సందర్భంగా చెప్తాను. అయితే యాదన్న గారు ఆయన అనర్గళంగా మాట్లాడగలిగే ఈ యొక్క పద్ధతి అనేది
ఎవరి ద్వారా నన్ను ప్రేరణ ద్వారా పొందిందా, సాహిత్యం ద్వారా పొందిందా, లేదంటే కమ్యూనిస్టు భావజాలకు సంబంధించి సినిమాల పాటల ద్వారా ఏమైనా ప్రేరణ పొందిందా? మీరు ఏ విధంగా దీనికి అట్రాక్ట్ అయ్యారు? నేను అసలు పుస్తకాలు చదవడం అనేటువంటి చాలా తక్కువ. ఓన్లీ పొలిటికల్ సంబంధించినటువంటిది పాఠశాల అంటే రాజకీయ శిక్షణ తరగతులకు పోవడం, లేదని చెప్పంటే నిత్యం జరుగుతున్నటువంటి పోరాటాల్లో అనుభవాలు నేర్చుకోవడం, నిత్యం జరుగుతున్నటువంటి ఆందోళన పోరాటాలు ప్రజలను సమీకరించడం అనేటువంటిది, పోరాటాలను ఎట్లా చేయాలని చెప్పేసి, అసలు ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి దౌర్జన్యం, దానికి ఎట్లా ఏ రకమైనటువంటి దాన్ని తిప్పికొట్టాలనేటువంటిది చాలా పెద్ద ఎత్తున అది జరిగింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో సంబంధించినటువంటి సమస్యల మీద ప్రత్యేకంగా ప్రభుత్వం మీద పోరాడాను. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్న తర్వాత ప్రత్యేకంగా అధ్యయనం చేస్తా ఉన్నా. అధ్యయనం చేయడమే కాదు, అసలు సమాజంలో ఎలాంటి సంబంధించినటువంటి ఈ సమాజంలో సమాజం కోసం అసలు మనకున్నటువంటి ఏముంది, అసలు మార్క్సిజం అంటే ఏంటి, ఆ మార్క్సిజం అన్నిటికంటే గొప్పది ఎట్లా అని చెప్పనేసి నిరంతరం చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమాజంలో సంబంధించినటువంటి ఏ సమస్యకైనా దారి చూపించేటువంటిది, వెలుగు చూపించేటువంటిది, సమస్యకు పరిష్కారం చూపించేటువంటిది ఓన్లీ మార్క్సిజం తప్ప వేరే కాదనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మా జనరేషన్ దగ్గరకు వచ్చేసరికి ఒక కమ్యూనిస్ట్ సినిమాలు పాటలు అంటే మా ఆర్ నారాయణమూర్తి బాగా గుర్తుకొస్తారు. అయితే మీరు చిన్ననాటి జీవితంలో మిమ్మల్ని ప్రేరణ పొందించే విధంగా మీరు చూసిన సినిమాలు, కమ్యూనిస్ట్ సినిమాలు చూసేవాళ్ళ మీరు? మేము మొట్టమొదటిసారిగా ఈ సినిమా చూడాలి, ఆ సినిమా చూడాలి అనేటువంటి లేకపోయేది. అన్ని సినిమాలు చూసేది. కానీ అన్ని సినిమాలలో మాదాల రంగారావు సినిమా చూసినటువంటి ఎర్ర జెండా ప్రజలందరినీ ఐక్యం చేసి భూస్వామి మీద తిరుగుబాటు చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది బాగా నచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దానికోసం అసలు ఎక్కడున్నా ఆ సినిమా చూసి రావాలనేటువంటిది, హైదరాబాద్లో ఏ థియేటర్లు వేసినా అక్కడ పోయి చూసి రావాలనేటువంటిది ఉండేది. అది బాగా ఉపయోగపడేది. రెండోది, కళాకారుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ శ్రీహరి మన ప్రాంతంలో చాలా గొప్పగా పాటలు పాడేది. ఏమనేది, వానికంట్ల మన్ను పోతూ అక్కోరామక్క, వానింట్ల పీనిగల అక్కోరామక్క అనేటువంటి పాట పాడేది. ఆయన పాట సంబంధించినటువంటిది మామూలు జనము సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున పాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. మాకు కూడా నేర్పాడు. ఏమని, ఎర్రెర్ర దారిలో నా చెల్లెమ్మ ఎత్తరావే ఎర్రని జెండా, నువ్వు నేను ఏకామైతే చెల్లెమ్మ దోపిడోడు ఎంతాటోడే, కార్మికులు ఏకామైతే చెల్లెమ్మ కంపినోడు ఎంతాటోడే, కూలోలు ఏకామైతే చెల్లెమ్మ భూస్వామి ఎంతాటోడే అనేటువంటి పాట పాడేది. అయితే పాటలు పాడేవారు? పాట బాగా పాడేది. అయితే మీరు కళాకారుడిగా కూడా నేను మొట్టమొదటిసారిగా కళాకారుడిగా కూడా కొన్ని రోజులు పాటలు పాడాను.